బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జనసేన అభ్యర్థి అప్పలనాయుడు ప్రచారంలో జోరు పెంచారు. కతేపు వీధిలో జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి పెంటపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పవన్ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు అవినీతితో కూరుకుపోయాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అప్పలనాయుడు గారు పోటీ చేస్తారు. నేను డాక్టర్ పెంటపాటి పుల్లారావు అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తాను. ఇద్దరం కలిపి 40 సంవత్సరాలు ప్రజల సమస్యలు ఈ జిల్లాలో ఈ ఊరిలో మేము ముందలు తీసుకొచ్చి ప్రజల ముందు ఉన్నాం. ఎప్పటి నుంచో మీరు వేసే ఎమ్మెల్యేలే ఈ సీట్ ఆక్రమించారు, ఎంపీలు ఆక్రమించారు. నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు, కానీ మార్పు అనేది మీకు ఉందా? ఏప్రిల్ 11 తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలాగున్నదో అలాగే కావాలా? ఎలక్షన్లు అంటే మార్పు కావాలి. ఎలక్షన్లు అంటే ప్రజలు మాకు ఇంకా మంచి పరిపాలన కావాలి, ఇది చాలదు అనే ప్రశ్న ప్రజల ముందర వస్తుంది. మా ఇద్దరు సంగతి జనం అందరికి తెలుసు. ప్రజల ముందరికి మొదటిసారి డైరెక్ట్ ఎలక్షన్ అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చాం. చదువుకున్న వాళ్ళు, లేబరు, కార్మికులు అందరికీ మా అప్పీల్ ఏమిటంటే మార్పు కోరండి. ఎల్లకాలం ఒకరికే ఇస్తే ఎలక్షన్ల ప్రయోజనం లేదు. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున 2 దొంగ ప్రభుత్వాలు, దొంగ పార్టీలను చూసాం. ప్రత్యామ్నాయ శక్తిగా 3వ పార్టీ, అతిపెద్ద పార్టీగా ఈ రాష్ట్రంలో అవతరించబోతున్నటువంటి నీతి నిజాయితీగా ఉండేటువంటి పార్టీ, అవినీతి నిర్మూలనకి ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఏ పార్టీ, ఏ నాయకులు కూడా పనిచేయట్లేదు. ఈ రోజున కొత్తగా వచ్చినటువంటి నాలాంటి కార్మిక నాయకుడిగా వచ్చినటువంటి నన్ను, అదేవిధంగా ఈ దేశ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారిని, మరి యొక్క ఉభయ వామపక్ష పార్టీలు, బీఎస్పీ పార్టీ బలపరిచినటువంటి మమ్మల్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.